దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిలో జరిగే దుర్గమ్మ నవరాత్రి వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవాలు నిర్వహించాలని స్థానిక ఎంపీ కేసినేని చిన్ని చేసిన ప్రతిపాదన స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దసరా ఉత్సవాల సందడితో బెజవాడ కొత్త శోభను సంతరించుకోనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగబోయే విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వివిధ శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ఎంపీ కేసినేని చిన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఈసారి నవరాత్రి వేడుకలతో పాటు ఈ ఉత్సవాల ద్వారా విజయవాడ ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయమని కేసినేని చిన్ని అభిప్రాయపడుతున్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవాలను నిర్వహించేందుకు స్థానిక ఎంపీ కేసినేని చిన్ని చేసిన వినూత్న ప్రయత్నం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంది. అంతరించిపోతున్న ప్రాచీన కళలను పరిరక్షించడంతో పాటు బెజవాడలోని పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కేసినేని చిన్ని వివరించారు. కర్ణాటకలో దసరా సందర్భంగా మైసూరులో నిర్వహించే వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దాన్ని తలదన్నే రీతిలో విజయవాడ ఉత్సవాలను నిర్వహించాలన్నది తన అభిమతమని కేసినేని చిన్ని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిలో అమ్మవారి దర్శనానికి దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు విజయవాడ ఉత్సవాలను సందర్శించి ఆనందించవచ్చన్నది ఎంపీ చిన్ని అభిప్రాయం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేయడానికి ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానిక ఇన్ఛార్జ్ మంత్రుల సమన్వయ సమావేశాలను నిర్వహించి ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బెజవాడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా విజయవాడ మహోత్సవాన్ని ఎల్లకాలం గుర్తుండిపోయేలా నిర్వహిస్తామని ఎంపీ చిన్ని అంటున్నారు. ఈ విజయవాడ ఉత్సవం అంటే అమ్మవారి భక్తుల దర్శించుకున్న భక్తులకి విజయవాడ నగరం వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. విజయవాడ నగరం విశిష్టత ఏంటంటే విజయవాడ నగరం కళలకు రాజధాని, సాంస్కృతిక రాజధాని. ఇటువంటి సాంస్కృతిక కళల రాజధానిలో ఎంతో మంది కవులకి సన్మానించుకునే వాళ్ళం, సాహితీవేత్తలను సన్మానించుకునే వాళ్ళం. అంతేకాకుండా ఎన్నో కళలు పోషించే వాళ్ళం. సినిమా రంగం ఇక్కడి నుంచి ఉండేది, పత్రికా రంగం మొత్తం ఇక్కడి నుంచే ఉండేది. ఇటువంటి విజయవాడ నగరాన్ని మళ్ళీ అటువంటి కళల సాంస్కృతిక రాజధానిగా చేసి అమ్మవారి గురించి వచ్చే భక్తులకి మన ప్రాచీన కళలనే కాకుండా విజయవాడ నగరవాసుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వారిని వినోదంతో పాటు ఆనందంతో పాటు ఆధ్యాత్మిక చింతనకు తీసుకెళ్లడమే ఈ విజయవాడ ఉత్సవం యొక్క ముఖ్య కార్యక్రమం. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ, శ్రేయస్ గ్రూప్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ తో పాటు పున్నమి ఘాట్, ప్రభుత్వ సంగీత కళాశాల, తుమ్మలపల్లి కళాక్షేత్రాలలో సంగీత కచేరీలను నిర్వహించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయనున్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్పి పట్నాయక్, రామ్ మిర్యాలతో పాటు నేపథ్య గాయకులు సునీత, గీతా మాధురి, కార్తిక్, సందీప్ నారాయణ్, అభిజిత్ నాయర్ వంటి ప్రముఖులు విజయవాడ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు యువత, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గొల్లపూడి ఎక్స్పోలో ఎడ్యుకేషన్ పెవిలియన్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాల్లోని విద్యా కోర్సులకు సంబంధించిన వివరాలను ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్ లో ఏర్పాటు చేయడం విశేషం. యూకే డిప్యూటీ హై కమిషనర్ ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఎగ్జిబిషన్ లో ఎడ్యుకేషన్ పెవిలియన్ పెడుతున్నామండి. ఈ ఎడ్యుకేషన్ పెవిలియన్ లో మొత్తం నగర పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎవ్రీవన్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత వాళ్ళ అవకాశాలు కానీ, విద్యా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఫారెన్ అంటే ఏ విధమైన అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఏ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా స్టాల్స్ అరేంజ్ చేస్తున్నాము. అలా స్టాల్సే కాకుండా ఎవ్రీడే ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించి. ఏ ప్రాముఖ్యత ఏంటి, రోబోటిక్స్ తో ఏం చేయగలం, ఇలాంటిది రోజుకొక దీని కింద వెళ్తూ ఉంటుంది. ఎలా అయితే కాలేజెస్ లో అన్ని విషయాల్లో కూడా క్విజ్ లో కానీ, జనరల్ విషయాల్లో కానీ, ఏఐలో రిలేటెడ్ గా కానీ చిన్న చిన్న ఇష్యూస్ లో మామూలుగా టేకప్ చేసి మంది పార్టిసిపేట్ చేసే విధంగా కాంపిటీషన్స్ కూడా పెట్టి ఆ ఏరియా అంతా కూడా ఎక్కువ వైబ్రెంట్ గా ఉండేలాగా చేయాలనేది సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, అలాగే జనరల్ ఎడ్యుకేషన్ కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ
ఎవరైనా సరే విద్యార్థులు అందరూ కూడా మరి రకరకాల కాంపిటీషన్లు అన్ని కూడా మేము డే వైజ్ కూడా అందరికీ కూడా ఒక కామన్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఇన్ఫార్మ్ చేయటం జరుగుతుంది. విజయవాడ కీర్తి ప్రతిష్టలను పెంచే ఉద్దేశంతో నిర్వహించాలనుకున్న విజయవాడ ఉత్సవాలను వైసీపీ నేతలు కుట్రపూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో ఈ ప్రయత్నాలన్నీ పటాపంచలయ్యాయని కేశినేని చిన్ని విమర్శించారు. ఈ అడ్డంకుల్ని అధిగమించి ముందు ప్లాన్ చేసిన ప్రకారం విజయవాడ ఉత్సవాలను విజయవంతం చేసి చూపుతామని ఆయన ప్రకటించారు.